బైబిల్ తెలియకుండా నువ్వు ఆస్తి కావాలా క్రీస్తు కావాలా అన్నది నీకు అర్థం కాదు. సేవకుడు అన్నవాడు నీకు ఆస్తి కావాలా క్రీస్తు కావాలా అన్నది వివరించాలి. ఆస్తి కావాలా క్రీస్తు కావాలా, నీకేం కావాలి అన్నది వివరించాలి. వివరించిన తర్వాత డిసైడ్ అన్నది మీరు చేసుకుంటారు, డిసైడ్ అన్నది నేను చేసుకుంటా. మనందరం కూడా డిసైడ్మెంట్ చేసుకోవాల్సిన వారమే. మన ఇష్టం, అది మన చేతిలో. వాక్కు చెప్పిన తర్వాత వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం చేయాలని ఉంటే మనం ఏం కోరుకుంటాము, ఆస్తినా క్రీస్తునా అన్నది ముందు మనకు వాక్యం తెలిస్తే దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే 13వ అధ్యాయం 22వ వచనంలో సామెతల గ్రంథంలో, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. ఇక్కడ పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. వెంటనే కింద రాస్తున్నాడు, ఒక తండ్రి, మంచి తండ్రి ఏం చేస్తాడంటే పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడంటున్నాడు. మరి పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడటం ఏంటి మనం గమనించారా? ఒకే వచనంలో రాస్తున్నాడు, మంచి తండ్రి పిల్లలకు ఆస్తికర్తలుగా చేయును ఒకటి. రెండోదిగా చూస్తే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఇది ఇక్కడ మీరు గమనించినట్లయితే మంచి తండ్రి అంట, మంచివాడు, వాడు పిల్లలకు ఆస్తికర్తలుగా చేస్తాడు. అలాగే 8వ అధ్యాయం 21లో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. కనబడుతుంది కదా, భౌతికమైనటువంటి ఆస్తిగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మంచివాడు ఆస్తినిస్తాడని. అయితే పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడుతుందని మనకు కనబడుతుంది. ఆస్తి అంటే ఈ భూ సంబంధమైన ఆస్తులు మనకు కనబడుతున్నాయి. ఒక మంచి తండ్రి తన పిల్లలకి ఇస్తాడు అంటున్నాడు. అట్లాగే పాపాత్ముల ఆస్తి కూడా ఉంటుంది. అంటే దేవుడు ఒక 100 మందికి ఆస్తిని సమకూర్చాడండి. ఆ 100 మంది సమకూర్చినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆస్తిని తీసుకుంది 10 మంది. కానీ 90 మంది పాపాత్ములు ఉన్నారు. 99 మంది పాపాత్ముల ఆస్తి కూడా మంచి తండ్రికి ఇస్తానంటున్నాడు. అలాగే నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడుతున్నటువంటి సామెతల గ్రంథం. అలాగే 10వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట అంటున్నాడు సామెతల గ్రంథం, ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. ధనవంతునికి ఆస్తి అంట ఆశ్రయపట్టణం, ఆస్తి. మరి నీ తండ్రి క్రీస్తుని నమ్ముకుంటే ఆస్తినిస్తాడా, క్రీస్తునిస్తాడా? ధనవంతునికి ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రునికి పేదరికము వానికి నాశనకరము. అలాగే 18వ అధ్యాయము 11వ వచనం, ఆస్తుల గురించి మనం చూస్తున్నాం. ఆస్తుల గురించి సంబంధించినటువంటి వాక్యాలను మనం చూస్తున్నాం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. ఇక్కడ 10-15లో చెప్పబడుతున్న విధంగానే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం, వాని దృష్టికి ఎత్తైన ప్రాకారం. అది భూ సంబంధమైనటువంటి విషయాలుగా మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇదే సామెతల గ్రంథంలో ఇప్పుడు మనం చూసినటువంటి ఈ యొక్క 4 వచనాలు ఉన్నాయి. అలాగే 28 సామెతల గ్రంథము 22 చివరికి వచ్చేసరికి ఇంకో మాట కూడా వివరిస్తున్నాడు ఇక్కడ. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. చెడు దృష్టి గలవాడంట ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చినని వానికి తెలియదు. అలాగే 11:4 సామెతల గ్రంథం, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకరాదు, నీతే మరణం నుండి రక్షించును. ఈ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. 13లో చెప్తున్నాడు, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను, పాపాత్మల ఆస్తి నీతిమంతుడికి ఉంచబడును. అంటే మంచి తండ్రి ఏం చేస్తున్నాడంటే ఆస్తిని ఇస్తున్నాడు. అలాగే పాపాత్మల ఆస్తిని కూడా తండ్రి ఇస్తున్నాడు. అందుకని అంటాడు కదా 8వ అధ్యాయం 21లో, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును.
ఇక్కడ భూ సంబంధమైనటువంటి ఆస్తిని ఇవ్వటం తండ్రికి పిల్లలకు సంబంధించి క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని ఎరగక ముందు మన పరిస్థితి కూడా అంతే. భూ సంబంధమైనటువంటి ఆస్తులను పిల్లల కొరకు ఏర్పాటు చేయటానికి నా తదానంతరమని. మా నాన్నగారికి, వాళ్ళ నాన్నగారు పెద్ద ఇల్లుంటే ఉన్నటువంటి 5 పిల్లలకు కూడా ఒకళ్ళకి కూడా ఇల్లు ఇవ్వలేదు. ఆయన ఒక ఫోటో ఇచ్చారని చెప్పేవాడు మా నాన్నగారు. మా తండ్రి గారు, మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఇచ్చింది ఏంటంటే ఒక ఫోటో ఇచ్చారా, అదే అని గోడకు చూపించేవాళ్ళు. పని నేర్పారు. బ్యాటరీ ఛార్జింగ్ విషయాల్లో ఎలక్ట్రీషియన్గా పని నేర్పారు. అయితే ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక ఫోటో ఇచ్చారని చెప్పేవాళ్ళు నాకు. అలాగే మా నాన్నగారు, మా అమ్మగారు మాకు ఇచ్చింది ఏంటంటే ఆస్తి ఒక ఇల్లు. వారి తదనంతరం అది మేము నిలుపుకోలేకపోయాం. అయితే ఆయన మమ్మల్ని పోషించారు కాబట్టి మేము కూడా ఏం చేసామంటే రియల్ ఎస్టేట్ సంబంధించి వృత్తి చేసుకుంటూ ఈ రోజుకి కూడా తండ్రి గారు ఇచ్చింది ఏదైతే ఉందంటే ఒక బైబిల్ ఉంది. మా నాన్నగారు ఇచ్చింది ఏంటంటే ఇచ్చినవి, మా దగ్గర మిగిలింది ఏంటంటే ఈ బైబిల్. ఇప్పుడు ఇంతవరకు మా తండ్రి గారు మాకు చేసింది. ఇక్కడ బైబిల్ ఇక్కడ చెప్పబడుతుంది, మంచి తండ్రి పిల్లలకు ఏమిస్తాడు? ఆస్తులు ఇస్తాడు. ఆస్తి కర్తలుగా చేస్తాడంట, ఆస్తులకు కర్తగా చేస్తాడంట. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము జక్కయ్య ఇంటికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూడొచ్చు. ఆస్తుల విషయమై ఇక్కడ సామెతల గ్రంథం ఏదైతే చెప్పబడుతుందో మనం అన్ని చూసాము. అలాగే జక్కయ్య ట్యాక్స్ కలెక్టరు, ఆయన సుంకపు గుత్తదారుడు అనేటువంటి జక్కయ్య, ఆయన విషయమై వచ్చేసరికి జక్కయ్య యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆయన గృహానికి ప్రవేశించాడో తనకున్నటువంటి విషయాల్ని ఏం తెలియజేస్తున్నాడంటే 19వ అధ్యాయము 8వ వచనం, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వాళ్ళ గృహానికి వెళ్ళారో జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ వచ్చినటువంటి వ్యక్తి చేసినటువంటి మొదటి పని ఏంటంటే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారు ఇమ్మని ఏం చెప్పలా, కానీ యేసుక్రీస్తు వారు ఆయన్ని ఇంటిని దర్శించినప్పుడు ఆయనలో ఆ ప్రేరేపణ కలిగింది. ఎందువల్ల అంటే అధికారాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు. లోకాన్ని ఏ విధమైనటువంటిది ఆయన దగ్గర లేకుండా ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాసాన్ని చూసినప్పుడు, ఆయన్ని చూసినప్పుడు ఆయనకు అనిపించింది, ఇది కాదు, ఉన్న ఆస్తి నేను అన్యాయంగా సంపాదించింది, ఇది నాది కాదు అన్న ఉద్దేశానికి ఆయన వచ్చాడు. ఉద్దేశానికి రాబట్టి ఆయన ఏమన్నాడంటే వెంటనే నేను ఈ ఆస్తులు నాకొద్దు, ఇది నాకొద్దు అన్నాడు. అనగానే నేను 4 వంతులు ఇచ్చేస్తాననగానే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను అబ్రహాము కుమారుడు, ఇతను అబ్రహాము కుమారుడే. అదేంటి? ఆస్తులు ఇచ్చేస్తే అబ్రహాము కుమారుడు అవుతాడా? ఆస్తులను అన్యాయంగా తీసుకున్న వారికి 4 వంతులు ఇచ్చేస్తానన్నప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు. అలాగే ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చింది అన్నాడు యేసుక్రీస్తు వారు. ఈరోజు మీరు ఆలకిస్తున్న వారు ఏది నిర్ణయించుకుంటారో ఆలోచించండి. మీ తండ్రి ఇచ్చినటువంటి ఏది ఇస్తే మీ తండ్రికి మీరు ఇష్టమనో, లేకపోతే ఏది ఇస్తే కరెక్ట్ అని మీరు నమ్ముతారో ఈ వర్తమానం చివరి వరకు విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ జక్కయ్య చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు వారి గృహంలోకి వచ్చినాక, అలాగే మన జీవితంలోకి వచ్చినాక కూడా మనం చెప్పవలసినటువంటి మాట ఇది. అన్యాయంగా ఏదన్నా ఉన్నట్లయితే, అంటే ఆయన ఉంచుకోమన్న దానికన్నా ఎక్కువ ఉంచుకున్నట్లయితే, అన్యాయమైనటువంటిది అంటే ఆయన మితముగా ఉన్నటువంటి స్థితిని బట్టి
ఆయనకి అంత గొప్ప దేవుడై ఉండి ఆయనకే ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని చూసినప్పుడు, ఆయన నీకు అర్థమైనప్పుడు, ఆయన నీకు అర్థం చేసినప్పుడు, ఒక మంచి తండ్రి నీకు అర్థం చేసినప్పుడు ఈ విధమైనటువంటి రక్షణను నువ్వు ఆహ్వానిస్తావు, ఆయన మీద ఆధారపడతావు. లోకమందు ధనవంతుడిగా ఉండటానికి కోరుకున్నవాడి పరిస్థితి ఏంటో ఇక్కడ రాయబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము.